సమంత ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మీడియాలో నిలవడానికి ఆమె ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తోంది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా సమంత ఎదిగారు. ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి హీరోలతో సమంత నటించారు. ఇదే సమయంలో తమిళంలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆమె వైవాహిక జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది. నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత చాలా ఇబ్బందులను ఫేస్ చేసింది. మాజీ భర్త నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకున్నారు. హీరోయిన్ శోభితా తూలిపాలను నాగ చైతన్య ప్రేమించి వివాహం చేసుకున్నాడు. సమంత మాత్రం సింగిల్ గానే తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఆ మధ్య సమంత రెండో పెళ్లిపై అనేక గాసిప్స్ తెర మీదకొచ్చాయి. అయితే అవి కేవలం ప్రచారం వరకు మాత్రమే పరిమితమయ్యాయి. మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్న సమంత వరుస సినిమాలను లైన్లో పెడుతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో 2 సినిమాలున్నాయి. సమంత నిర్మాతగా కూడా మారిన సంగతి తెలిసిందే. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్స్ పై మొదటి ప్రాజెక్టుగా శుభం సినిమాను తెరకెక్కించింది. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన శుభం సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది. సమంత తన రెండో సినిమాను లైన్లో పెట్టారు. మా ఇంటి బంగారం అనే సినిమాను నిర్మిస్తున్న సమంత ఈ సినిమా కీలక పాత్రలో కూడా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం జరిగింది. తాజాగా ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఈ సినిమా అప్డేట్ ఇచ్చింది. ఈ నెలలోనే మా ఇంటి బంగారం సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుందని సమంత వెల్లడించింది. ఇన్నాళ్లు రీఎంట్రీ గురించి అడుగుతున్న ప్రశ్నలకు ఈ మూవీతో మీ ముందుకొచ్చి సమాధానం ఇవ్వబోతున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఈ విషయం తెలుసుకున్న సమంత అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.